పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అంటూ అప్పట్లో వేమన్న స్వామి చెప్పాడు. కానీ ఇప్పుడు కానీ ఆయన ఉండుంటేనా దొంగలందు ఈ దొంగ వేరయ్యా అంటూ మరో పద్యం రాసేస్తాడు. ఎందుకంటే దొంగతనాల్లో మనోడి రూటే సపరేటు. 64 కళల్లో చోరకళ కూడా ఒకటైనా సొసైటీలో దానికుండే రెస్పెక్ట్ వేరు. కానీ మనోడి చేసే దొంగతనాలు చూస్తే దీని వెనుక ఏదో బలమైన కారణం ఉంటుందనే ఆసక్తి, దొంగపై కూడా ఇంట్రెస్టు కలగక మానదు. ఇక అసలు విషయంలోకి వస్తే జగిత్యాల జిల్లాలోని స్కూళ్లకు ఓ కొత్త టెన్షన్ పట్టుకుంది. ఎటువైపు నుంచి వస్తాడో ఎక్కడి నుంచి వస్తాడో తెలియదు. కానీ ఓ దొంగ పాఠశాలలోకి దూరి చోరీలు చేస్తున్నాడు. అలాగని మనోడేమీ విలువైన వస్తువులు పట్టుకుపోవటం లేదు. కంప్యూటర్లు, ల్యాప్టాప్లు వంటి ఖరీదైన సామాన్ల జోలికి కూడా పోవటం లేదు. స్కూళ్లలో ఉన్న రికార్డులు, పుస్తకాలను మాత్రం మాయం చేస్తున్నాడు. ఆ తర్వాత వాటిని ఏం చేస్తున్నాడనేది అంతుపట్టకుండా మారింది. అలాగే కేవలం పుస్తకాలను మాత్రమే ఎందుకు చోరీ చేస్తున్నాడనేది కూడా $1 మిలియన్ ప్రశ్నే. జగిత్యాల జిల్లాలో ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. స్కూల్ యాజమాన్యాలు సీసీటీవీలు ఏర్పాటు చేసుకున్నా కూడా దొంగతనాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఎంత టైట్ సెక్యూరిటీ ఉన్నా కూడా స్కూళ్లలోకి దూరి పుస్తకాలు దోచేస్తూ ఉపాధ్యాయులు, విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్నాడు ఆ దొంగ. ఈ చోరీల మీద అనేక పాఠశాలల యాజమాన్యాలు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాయి. మరి పోలీసులకు ఈ దొంగ చిక్కుతాడా? కేవలం పుస్తకాలే చోరీ చేయడానికి కారణం తెలుస్తుందా అనేది చూడాలి మరి.